ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపిస్తోంది. టిక్టాక్ పై నిషేధం అమలులోకి రానున్న వేళ కంపెనీ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో టిక్టాక్ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నామని టిక్టాక్ తన యూజర్లకు సందేశం పంపింది. అయితే 2017లో ప్రారంభమైన టిక్టాక్ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈ క్రమంలో ఇటీవలి అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనని బిల్లులో పేర్కొంది. అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్కు డెడ్లైన్ ఇచ్చింది. జనవరి 19లోగా యుఎస్ టిక్టాక్ను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా నిర్ణయించుకోవాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే టిక్టాక్ సేవల్ని ఆపివేస్తున్నట్లు సంస్థ యూజర్లకు సమాచారం అందించింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక టిక్టాక్ పునరుద్ధరణకు ప్రయత్నించేందుకు చర్చలు జరుపుతామని టిక్టాక్ ఈ సందర్భంగా తెలిపింది.